దైవజనుడు అంటున్నాడు, ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను. నీ సన్నిధికి నేను ఎందుకు వస్తానంటే, నీ ప్రజల మధ్యలో నేను ఎందుకు ఉంటానంటే, నీవు నాకు చేసిన మేళ్లను బట్టి, నీవు నాకు చేసిన ఉపకారములను బట్టి వారితో కలిసి, నీ ప్రజలతో కలిసి వారి మధ్యలో నేను నిన్ను స్తుతిస్తాను, నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అని అంటున్నారు. మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామా? మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా? కోడి నీళ్లు తాగేటప్పుడు కూడా ఒకసారి దాని నోటి నిండా నీళ్లు తీసుకొని అలా ఒకసారి తల పైకెత్తి ఆ తర్వాత నీళ్లు మింగుతుందంట. మనం చిన్న ప్రాణులే అలా తల పైకెత్తి అలా చూసినప్పుడు మనం మనుషులంగా మనం దేవుని వైపు, మనం దేవుని తట్టు తిరుగుతున్నామా? మనకు కృతజ్ఞతా భావం మనకు ఉందా? మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లిస్తున్నామా? మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం కృతజ్ఞతాస్థుతులతో ఆయన గుమ్మంలలోకి మనం ప్రవేశించింది అని మనము కీర్తనల గ్రంథం 100 చాప్టర్ 6 verse లో మనము చూడవచ్చు. మనము ఆయన కృతజ్ఞతాస్థుతులతో మనము ఆయన గుమ్మంలలో మనము ప్రవేశించాలంట. మనం ఒకసారి లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనం, చాప్టర్ 17 and verse 15 లో మనం చూస్తే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మార్గంలో ఒక గ్రామంలోకి వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనను చూసి, ప్రభువా, మమ్మను కరుణింపుము అని చెప్పి ఆ 10 మంది కుష్ఠరోగులు ప్రభువుని వేడుకున్నారు. అప్పుడు యేసు ప్రభు వారికి, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకు కనుపరుచుకోనండి అని చెప్పినప్పుడు వారు మార్గంలో వెళ్తుండగానే వారికి స్వస్థత కలిగింది. ఆ 10 మందిలో ఒక్క వ్యక్తి మాత్రము తిరిగి అతను పొందిన స్వస్థతను బట్టి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ తిరిగి గొప్ప శబ్దముతో పాదాల దగ్గర సాగిలపడి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు. అంత గొప్పగా. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మిగిలిన 9 మంది ఎక్కడా అని అడుగుతున్నారు. అతను ఒక సమరయుడు. ఆ వ్యక్తికి దేవుని మీద అలాగే ఆ 9 మంది స్వస్థత పొంది వారు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఆ ఒక్క వ్యక్తి మాత్రము దేవా, తండ్రి అని ఆయన పాదాల దగ్గర పడి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం, దేవా కరుణించు అని మనకున్న కష్టాన్ని చెప్పుకొని మనము దేవుణ్ణి కేకలు వేసి మనం కరుణించమని మనం బతిమాలి అడుగుతాము. ఆ తర్వాత దేవుని దీవెనలు మేళ్లు పొందిన తర్వాత మనం తిరిగి దేవుని సన్నిధికి వచ్చి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా అనేది ఆలోచించాల్సిన విషయం. నా జీవితంలో కూడా ఎన్నో ఎదురైనప్పుడు, ప్రతి బలహీనతలోను, ప్రతి పరిస్థితిలోనూ, నా బిడ్డల అనారోగ్య విషయంలోనూ అన్నిట్లోనూ దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. అని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎన్నో మేళ్లు చేసిన దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాము. స్తుతి మన స్థితిని మారుస్తుంది. మన దేవుడు మనకు ప్రతిరోజు నిత్యము మనకు ఆరోగ్యమునిచ్చి ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరుచుకొని మనల్ని కాపాడుతూ గాఢాంధకారంలో మనం పడిపోకుండా ఆయన నిత్యము మనల్ని ఆయన కృపతో క్షేమంగా నడిపిస్తున్న మన దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. when we thank God, our blessings will be multiplied. మనం ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనం చూద్దాము. మన యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనము, మన యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలకు ఆయన ఆకలితో ఉన్న వారికి 5 రొట్టెలు 2 చేపల్ని ఆయన 5,000 మందికి పైగా పంచిపెట్టడం జరిగింది. అలాగే మనం ఒకసారి ఇక్కడ ఈ వాక్యంలో చదువుదాము. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహంనకు వడ్డించిరి. ఇక్కడ 7 రొట్టెలను కొన్ని చేపలను 4,000 మంది పురుషులకు పైగా వడ్డించడం జరిగింది. అక్కడ 5 రొట్టెలను 5,000 మందికి పైగా అక్కడ పంచిపెట్టడము, ఇక్కడ 7 రొట్టెలను పంచిపెట్టడం, ఈ 2 సంఘటనలో మనము గ్రహించాల్సిన ఆధ్యాత్మిక విషయం ఏంటి అంటే, ఇక్కడ ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. ఇక్కడ ఈ రెండు సంఘటనలోనూ మనం గ్రహించాల్సిన గొప్ప ఆధ్యాత్మిక సంగతి ఏంటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ప్రభువు ఆయన దగ్గర ఉన్న కొంచెమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అరే నా ముందు ఇంత పెద్ద జన సమూహం ఉంది, నేను వారికి ఎలా నేను ఆహారం ఇవ్వగలనని యేసు ప్రభు అనలేదు. ఆయన దగ్గర ఉన్న కొంచెమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా తినుటకు అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన కొద్దిపాటి ఆశీర్వాదాలను బట్టి మనం దేవుడిని స్తుతిస్తూ ఉంటే దేవుడు డెఫినెట్ గా మన బ్లెస్సింగ్స్ ని మల్టిప్లై చేస్తూ ఉంటాడు. మనకి ముందు గొప్ప గొప్ప ఆశీర్వాదములను యేసయ్య మనకు ఇస్తాడు. మనము వెన్ వి ప్రైజ్ గాడ్, మనం ఆయన్ని స్తుతించినప్పుడు అవర్ బ్లెస్సింగ్స్ విల్ బి మల్టిప్లైడ్. అలాగే మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ మహిమపరుస్తూ వెన్ వి మ్యాగ్నిఫై హిమ్, ఆయన్ని మనం గణపరుస్తూ ఉన్నప్పుడు అంత గొప్ప దేవుని ముందు మన సమస్యలు, మన సర్కమ్స్టాన్సెస్, మన సిచ్యుయేషన్స్ అన్ని కూడా చాలా చిన్నవిగా మినిమైజ్ అయిపోయి ఆయన మ్యాగ్నిఫై అయ్యి ఆయనని మనం మ్యాగ్నిఫై చేసినప్పుడు, ఆయన్ని మనం హెచ్చించినప్పుడు, గణపరిచినప్పుడు ఆయన ఒక పెద్ద మహాసముద్రం లాంటి జ్ఞానం కలిగిన దేవుడు. మనది అంత పెద్ద మహాసముద్రంలో ఒక చిన్న కప్ అంతటి ఒక జ్ఞానం, దానికి మనకు అన్ని తెలుసు అని మనము అనుకుంటూ ఉంటాము. అంత గొప్ప దేవునికి, అంత గొప్ప జ్ఞానం కలిగిన దేవునికి, ప్రేమమయుడికి ఆయన మనల్ని కరుణించి మనం ఆయన్ని స్తుతిస్తూ మనం జీవిద్దాము. ఆయన జ్ఞానంతో ఆయన మనల్ని కరుణించి నిత్యము ఆయన కృపతో మనల్ని